గత 2 సంవత్సరాల్లో చూస్తే ప్రకటనలు చేయాలన్న సంకల్పం తప్ప ఆచరణలో చాలా ఏవైతే ప్రకటనలు చేశారో అవి శూన్యం అని చెప్పి, ఉదాహరణకి 2 బెడ్రూమ్లు ఇళ్ళు కావచ్చు, ఇంకా కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు, అవన్నీ ఇవన్నీ అన్ని మాటలు చెప్తున్నారు కానీ సర్కార్ కదలడానికి ఇంకా టైం పడుతుందని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. వాస్తవం అంటారా మీరు? మరి ఇది గమనిస్తే ఉద్యమ సందర్భంగా, ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు చెప్పినటువంటి ప్రధానమైన అంశాలు కోతలు లేని కరెంట్ అని చెప్పడం జరిగింది. అంటే ప్రధానమైన అంశం అది. ఇంకా 3 సంవత్సరాల టర్మ్ ఉంది. వచ్చిన మొదటి 6 మాసాల్లోనే అది నెరవేర్చడం జరిగింది కదా. రెండోది, అధికారంలోకి వస్తే 1000 రూపాయల పెన్షన్ ఇస్తాము. ఎందుకంటే ఏ పని చేసినా కూడా ఒక పర్పస్ నెరవేరాల. 100 రూపాయలు 200 రూపాయల నుంచి దాని నుంచి ఏమీ కాదు. ముసలి వాళ్ళైనా పేదవాళ్ళైనా వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలగకుండా 10 రూపాయలు కానీ 100 రూపాయలు కావాలన్నా ఎవరిదేనో చేయి చాచి దేహి అని అడిగే పరిస్థితి రావద్దు. ఒక 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు కొంత ఆత్మధైర్యంతో, ఒక ధైర్యంతో వాళ్ళ ఆత్మాభిమానం చంపుకోకుండా కానీ బతకాల ఆలోచనతోటి చెప్పిన మాట నిలబెట్టుకొని 1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అట్లాగే ప్రాజెక్టులు కడతామని చెప్పడం జరిగింది. మరి ప్రధానమైనటువంటి అంశం, మరీ ముఖ్యంగా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే వలస వేలాది కాదు లక్షలాది మంది వలస పోయేవాళ్ళు. మరి గతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇప్పటికే భీమా, నెట్టెంపాడు, కోవిల్ సాగర్ మోటార్ నీళ్ళు చేసి ఇస్తూ ఉన్నాం. కల్వకుర్తి మిగిలిపోయినటువంటి 2 లిఫ్ట్లు కూడా సుమారుగా 3.5 లక్షల ఎకరాలకు సంబంధించి ఈ 2-3 రోజుల్లో యాక్చువల్లీ ఈరోజు రేపు పంపింగ్ చేయాలి, స్టార్ట్ చేయాలి. కంప్లీట్ అయిపోయింది, ట్రయల్ రన్ అయిపోయింది, పంపింగ్ స్టార్ట్ అయింది, కానీ ఇనాగ్రేట్ చేసే ఉంది. అంటే 1,50,000 ఎకరాలు ఈ వారంలోనే నీళ్ళు ఇస్తూ ఉన్నాం. అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అంటే కృష్ణానది జిల్లాల వాడుతూ ఉన్నా కూడా గడచిన దశాబ్దాలు 30-40 సంవత్సరాలు శ్రీశైలం ప్రాజెక్టు 1981 నుంచి ఉంది. అంటే 36 ఇయర్స్ నుంచి ప్రాజెక్ట్ ఉంది. జూరాల 35 ఇయర్స్కి అక్కడ ఉంది. అంటే నీళ్ళ రిజర్వాయర్స్ ఉన్నాయి. అయినా కూడా ఈ పథకాలు చేపట్లే వాటిని తీసుకురాలి. సర్వే చేయడానికి గత ప్రభుత్వానికి 7 కోట్ల రూపాయలు ఇవ్వడానికి 15 సంవత్సరాలు పట్టింది. సర్వే చేయడానికి 7 crores ఇవ్వడానికి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వము 35,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి సర్వేలు, అంటే ప్రభుత్వ యంత్రాంగం ఉన్న యంత్రాంగంతో సర్వేలు చేయించి, ఎస్టిమేట్ చేయించి, టెండర్లు పిలిచి అలా పనులు జరుగుతూ ఉన్న ముమ్మరంగా. గతంలో ఇది జరగలే. అంటే మరి ఎంత గొప్ప కార్యక్రమం ఇది. ఇది ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి గోదావరి నది పైన నదులు కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంటే పెద్ద ఎత్తున, అంటే శాశ్వతంగా సాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే ఒక దృఢ సంకల్పంతో చేస్తూ ఉన్నాం. ఇదే పని గతంలో చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రెండవది, వాళ్ళు కూడా తాగునీటి పరిష్కారం చేస్తామన్నారు. ఏ ఆడబిడ్డ బిందె తీసుకుని బయటకు వెళ్ళకూడదు, కొళాయిలు ఇంటింటికి నల్లాల్లో నీళ్లు కూడా వస్తాయి. కానీ ఇప్పుడు నల్లా తెరిస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మురికి నీళ్ళు వస్తున్నాయి. డ్రైనేజ్ వాటరు, ఈ లైన్లు, పైప్ లైన్ కలిసిపోయి నీళ్ళు వస్తున్నాయి. వాస్తవం. సో డెఫినెట్గా, ఎందుకంటే దీనికి ఈనాటి పరిస్థితికి కారణం టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అవుతుందా? ఖచ్చితంగా 70 సంవత్సరాలు పరిపాలించిన నుండి గత పార్టీ చేయని పనిని ఈ రోజున ఈ ప్రభుత్వము శాశ్వతంగా పరిష్కారం చేయడం కొరకే మాటలు చెప్పడం కాదు, మీరే సాక్ష్యం, సజీవ సాక్ష్యం, మీరే మీ టీవీలలో, పేపర్లో ఎన్నోసార్లు చూపించడం జరిగింది. అంటే సుమారుగా 35,000 కోట్ల రూపాయలు దాన్ని కూడా మంజూరు చేసి ఇలా పనులు ముమ్మరుగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో కాదు, శ్రీశైలం రిజర్వాయర్ మా నియోజకవర్గం నుంచి 4 మీటర్స్ డయా, అందులో మారుతి కార్లు పోతాయి. పెద్ద ఎత్తున పైప్ లైన్స్ ఇప్పటికే 60%. అంటే కేవలం 1 సంవత్సర కాలం కూడా కాలేదు, ఇంకా 6-7 మాసాలలో పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ చేస్తూ ఒక నియోజకవర్గంలో ఇప్పటికే గజ్వెల్లో మరి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చేయడం కార్యక్రమం జరిగింది. ఇంకొక నెలనో 2 నెలనో ఇంకో 7-8 నియోజకవర్గాలు ఇస్తూ ఉన్నారు. మాకు సంబంధించినటువంటి, అంటే వనపర్తి కావచ్చు, గద్వాల కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు నియోజకవర్గాల్లో ఈ డిసెంబర్ లోపలనే ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే పనులు జరుగుతూ ఉన్నాయి, మాటలు చెప్పడం కాదు, జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలో శాశ్వతంగా ఇవి పూర్తి చేయగలుగుతా ఉన్న నమ్మకం అనేది ప్రజలకు వచ్చింది. స్పష్టంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా, మీరు ఏ జిల్లా పోండి, ఏ నియోజకవర్గం పోండి, ఏ గ్రామం పోండి, ఎక్కడ చూసినా రోడ్ల వెంట పైప్ లైన్స్. అవి కూడా ఎటువంటివి, ఏదో 6 మాసాలకో సంవత్సరానికో పగిలిపోయేటివో లేకపోతే
ఊసిపోయేటివే కాదు. మంచి అంటే మంచి శాశ్వతంగా మళ్ళీ ఒక 70, 80, 100 సంవత్సరాలు శాశ్వతం ఉండే విధంగా స్టీల్ పైప్స్, అది కూడా ప్రతి మనిషికి గత డిజైన్స్ ప్రకారం 40 లీటర్లు ప్రతి మనిషికి ఉండే, అది కూడా ఇచ్చింది ఇప్పుడు లేదు. 100 లీటర్లు 135 లీటర్ల చొప్పున అంటే ఆ స్థాయిలో డిజైన్ చేసి నడుస్తూ ఉన్నాయి. మరి ఇది మాట నిలబెట్టుకున్న కార్యక్రమం కాదా? అంటే ఇట్ సేమ్ టైం మీరు అందరూ హైదరాబాద్లో మురికి 2 సంవత్సరాల్లోనే పూర్తి కాదు కదా, ఇస్తామని ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉంది. 2 సంవత్సరాల లోపలనే ఇవన్నీ కూడా చెప్పిన మాట నిలబెట్టుకొని ప్రారంభం చేసి పనులు యుద్ధ ప్రాతిపదికన నడుస్తూ ఉన్నాయి. నేను పరిశ్రమల శాఖ మంత్రి ఉంటిని. అవును.